నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న నర్సీపట్నం వెళ్లారు. అయితే నర్సీపట్నంలో ఆయన మెడికల్ కాలేజీ సందర్శన కోసం వెళ్లారు. తన హయాంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయిందని, కొంతవరకు ఇప్పటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కొంతవరకు నిధులు కేటాయిస్తే మొత్తం కాలేజీ నిర్మాణం కూడా పూర్తయి మెడికల్ విద్యార్థులకి మెడికల్ కోర్సు కంప్లీట్ చేసుకోవడానికి, డాక్టర్లు అవ్వడానికి ఉపయోగపడుతుందని, కానీ ప్రభుత్వం దానిని పూర్తి చేయకుండా పీపీపీ విధానంలోకి వెళుతోంది అని చెప్పేసి ఆయన ఆరోపించారు. కానీ ఈ ఆరోపణల్లో నిజం ఎంత అనేది మొత్తం కూడా నిన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మొత్తం అంతా కూడా బట్టబయలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే అక్రమాలకు పాల్పడిందో, మెడికల్ కాలేజీల విషయంలో ఎక్కడైతే వాళ్ళ అవినీతి ఉందో అదంతా కూడా మొత్తం బయట పెట్టేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డొల్లతనం అంతా కూడా ఇప్పుడు ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి ఏర్పడింది. అసలు సత్యకుమార్ యాదవ్ ఏమన్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 400 కోట్లతో పూర్తయ్యే మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తవ్వాల్సి ఉంటే వాటన్నిటికీ ఒక్కొక్క దానికి 400 కోట్లు సరిపోతుంది. కానీ ఆ నిర్మాణ వ్యయాన్ని 400 కోట్లు కాకుండా 500 నుంచి 600 కోట్లకి పెంచేశారు. ఎందుకు పెంచారు? దాని వెనక మర్మం ఏంటి అని అంటే గనక, ఏవైతే 500 కోట్లు పెంచినప్పుడు కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ల రూపంలో సుమారుగా 100 కోట్లు జగన్మోహన్ రెడ్డికి వస్తుంది, అందుకే ఇలాగా నిర్మాణ వ్యయాన్ని పెంచేశారు అని ఆయన ఆరోపించారు. సో ఈ ఆరోపణలో నిజం లేదు అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా స్పందించాలి, లేదా ప్రభుత్వంలో ఉన్న ఆ మంత్రితోటి బహిరంగ చర్చకైనా రావాలి. సో ఇక నెక్స్ట్ పాయింట్కి వెళితే, ఏదైతే మెడికల్ కాలేజీ నిర్మాణం నర్సీపట్నంలో జరుగుతుందో ఆ నిర్మాణం గురించి అన్ని వీడియోలు మనం చూసాం. ఎక్కడ కూడా కాలేజీ పూర్తయినట్టు, భవన నిర్మాణం కూడా కంప్లీట్ అయిపోయినట్టు లేదు. మొత్తం అంతా కూడా స్లాబులు పోసుంది. కొన్ని భవనాలకు సంబంధించి అయితే కేవలం పిల్లర్లు పోసున్నాయి, కొన్ని అసలు బేస్మెంట్ మాత్రమే నిర్మాణం జరుపుకునుంది. ఇదంతా కూడా మనమంతా కూడా నిన్న మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన వీడియోస్ చూసాం, అలాగే అధికార పార్టీ పెట్టిన వీడియోస్ చూసాం, కూటమి సర్కారు పెట్టిన వీడియోస్ కూడా చూసాం. మొత్తం అంతా కూడా నిర్మాణానికి నోచుకోకుండా అలా ఆగిపోయింది. ఎందుకని ఆగిపోయింది అని అంటే గనక, ఆ నిర్మాణానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 10.8 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. సుమారు 500 కోట్ల రూపాయలు, అంటే అప్పుడైతే 400 కోట్లతోనే ఖర్చు అయితే అయిపోయి ఉండేది, నిర్మాణం పూర్తయిపోయి ఉండేది జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నిర్మాణం నోచుకోవాలంటే, నిర్మాణం పూర్తవ్వాలంటే 500 కోట్ల నుంచి 600 కోట్లు ఖర్చు అయితే తీరుతుంది ఇప్పటికీ. సో ఇప్పుడు దానికోసం గతంలో చూసుకుంటే కేవలం 10.8 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశారు. ఆ విషయాన్ని సత్యకుమార్ యాదవ్ అధికారిక లెక్కలతో సహా బయటపెట్టారు నిన్న. అలాగే ఆయన ఏదైతే పీపీపీ విధానం అన్నారో దాని గురించి కూడా సత్యకుమార్ యాదవ్ కొన్ని విషయాలు బయటపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో నిర్మాణం పూర్తి చేసుకుని అక్కడ అన్ని సౌకర్యాలతో, అంటే ల్యాబులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర హాస్టల్ భవనాలు కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్లో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా ఉంటుంది కదా, మరి ఇలాంటివన్నీ కూడా పూర్తి చేసుకొని భవనాలన్నీ కూడా విద్యార్థులకి క్లాసుల కోసం అందుబాటులోకి రావాలంటే ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది అనేది మనం ఊహించుకోవచ్చు. కానీ అటువంటి ఏవి కూడా గవర్నమెంట్, అంటే గత గవర్నమెంట్ ఇవ్వకపోగా ఇప్పుడు ఏమంటుంది, అవి పూర్తి చేయాల్సింది కేవలం ప్రభుత్వం మాత్రమే, పీపీపీ విధానానికి వద్దంటోంది. సో మరి పీపీపీ విధానం తప్పు అని అనుకుంటే కనుక, ఈ పీపీపీ విధానంలో ప్రైవేటు భాగస్వామ్యానికి కొన్ని సీట్లు ఇవ్వడం నేరం అని అనుకుంటే గనక, గతంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇచ్చారు, ఎలాగా అమ్ముకున్నారు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా అనేది ఎలా వచ్చింది అసలు, ఇది ఇప్పుడు మనం అంతా కూడా ఆలోచించాల్సిన అంశం. ఇక్కడ పీపీపీలో నిర్మాణం భాగస్వామ్యం పంచుకున్న ప్రైవేటు సంస్థకి కొన్ని మెడికల్ సీట్లు ఇవ్వడం సమంజసమే, ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టారు కాబట్టి. కానీ పెత్తనం అంతా కూడా గవర్నమెంట్దే ఉంటుంది. కాలేజ్ మెయింటెనెన్స్ మాత్రమే ఇక్కడ ప్రైవేట్ కంపెనీ చూసుకుంటుంది. కాలేజీలు అలాగే ఆసుపత్రి మొత్తం అంతా కూడా పెత్తనం అంతా కూడా ప్రభుత్వానిదే ఉంటుంది. ప్రభుత్వ అధీనంలోనే ఈ కాలేజెస్ అలాగే హాస్పిటల్స్ కూడా ఉంటాయి. కానీ కేవలం సీట్లు మాత్రమే కొన్ని కేటాయిస్తారు మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు అమ్ముకోవడానికి, ఎందుకంటే ప్రైవేటు వాళ్ళు తమ డబ్బుతో ఇక్కడ నిర్మాణాన్ని చేపట్టారు కాబట్టి. కానీ అసలు ఏ ప్రైవేట్ సంస్థ కూడా నిర్మాణంలో భాగం పంచుకోలేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పీపీపీ అనేది లేదు కదా, మొత్తం అంతా ప్రభుత్వమే కట్టామని చెప్పుకుంటోంది కదా. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు
ప్రైవేటీకరణ చేసింది? ఆ మెడికల్ కాలేజ్లో సీట్లని ఎందుకు అమ్ముకుంది? మేనేజ్మెంట్ కోటా ద్వారా మెడికల్ సీట్లని అమ్ముకుని ఏం చేసింది? ఆ డబ్బంతా కూడా ఎన్ని సీట్లు అమ్మారు, ఎంత డబ్బు వచ్చింది, ఆ డబ్బు ఏం చేశారు, ఎవరి జేబుల్లోకి వెళ్ళింది, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టాల్సిన అంశాలు. నిర్దిష్టంగా ఏం చేశారు ఆ డబ్బు అనేది కనుక బయట పెట్టినట్లయితే, ఆ డీటెయిల్స్ అన్ని బయట పెట్టినట్లయితే పారదర్శకంగా ఉంటుంది కదా. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే లాభాన్ని చేకూరుస్తుంది, ప్రజల్లో మరింత మీకు అభిమానం ఏర్పడుతుంది. సో ఇదంతా పక్కన పెట్టుకుంటే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేసిన టూర్ అంతా కూడా డొల్లతనం అని చెప్పేసి తేలిపోయింది. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వరకు విమానంలో వెళ్ళి అక్కడి నుంచి రోడ్డు మార్గంలోనే వెళతాము, మా ప్రయాణం, ఆ పర్యటన రోడ్డు మార్గంగానే ఉంటుంది, ఎవరు ఆపినా ఆగదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా జబ్బలు చర్చారు. తీరా ఏమైంది? అక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్లే లోపే రాత్రికి రాత్రే డాక్టర్ సుధాకర్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వేధింపులకు గురై చనిపోయారో ఆయన ఫ్లెక్సీలు వెలిశాయి. బీసీ సోదరులంతా కూడా గో బ్యాక్ జగన్ అనే నినాదాలతో హోరెత్తించారు. ఇంత అవమానం ఏ నాయకుడికైనా ఉంటుందా? కానీ జగన్ చేతులారా చేసుకున్న పనులు. ఆయన హెలికాప్టర్లో గనక నర్సీపట్నం హాస్పిటల్కి గనక వచ్చి ఉండుంటే, మెడికల్ కాలేజ్కి గనక హెలికాప్టర్లో వచ్చి ఉండుంటే ఇవన్నీ ఆయన చూడాల్సిన అవసరం ఉండేది కాదు. నిన్న ఆయన తన కళ్ళతోటి ఇవన్నీ చూసుకోవాల్సి వచ్చింది. నర్సీపట్నం మెడికల్ హాస్పిటల్లో పనిచేసిన డాక్టర్ సుధాకర్ ఎలా చనిపోయారు అనేది కూడా అందరం కళ్ళారా చూసాం. ఆయన పెడరెక్కలు విరిచిపెట్టి పోలీసులు కూడా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటించిన పోలీసులు పెడరెక్కలు విరిచిపెట్టి ఆయనని చొక్కా కూడా తీసేసి నడి రోడ్డు మీద అర్ధనగ్నంగా కూర్చోబెట్టారు. అది ఎంత దారుణం! ఒక డాక్టర్ని అలా కూర్చోబెట్టడం ఎంత అమానుషం! ఆయన ఏం తప్పు చేశారనేది కూడా అందరికీ తెలుసు. కేవలం ఆయన చేసిన తప్పు ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడం, పీపీఈ కిట్లు ఇవ్వకుండా ఎలాగ వైద్యం చేయాలి, మాస్కులు లేకుండా ఎలాగ వైద్యం చేయాలి, ఇవన్నీ మినిమం కదా కోవిడ్ టైంలో అని ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు తెరవడమే ఆయన చేసిన పాపం. సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎదురు తిరిగి కొడుతోంది. అధికారం కోల్పోవడం వల్ల ఇలాంటివన్నీ ఆయన కళ్ళతో ఆయన చూడాల్సి వస్తుంది. కాబట్టి అధికార పార్టీలో ఉన్నాం కదా, అధికారం మన చేతిలో ఉంది కదా అని చెప్పేసి విర్రవీగితే తరువాత పరిణామాలు ఇలా తీవ్రంగా ఉంటాయి, అవమానకరంగా ఉంటాయి, ఇబ్బందికరంగా ఉంటాయి. సో ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద, అలాగే తను వెచ్చించిన అమౌంట్ మీద మొత్తం అంతా లెక్కలతో సహా బయటకు వచ్చిన సందర్భాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఇలా చేస్తున్నారు? ఆయన గతంలో మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ఇంత తక్కువ అమౌంట్ని వెచ్చించి డబ్బంతా ఎటు పంపించారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపడతాను అని అంటుంటే ప్రభుత్వం ఎందుకని పీపీపీ విధానం అంటే ప్రైవేటీకరణ అనే అభూత కల్పన ప్రజల్లో కల్పించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు? ప్రభుత్వం పీపీపీ అని అనగానే ప్రైవేటీకరణ అని ఎందుకు విష ప్రచారం చేస్తున్నారు? దీని మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.